శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి సిద్ధమవుతుంది. అయితే ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో కళ్యాణానికి ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరగబోతుంది. ప్రభుత్వం తరపున అధికారికంగా సీఎం చంద్రబాబు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. శ్రీరామనవమి నాడు కాకుండా పౌర్ణమి నాడు ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణం జరగడానికి ఉన్న ప్రత్యేకత, కారణాలేంటి, దానికి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. శ్రీరాముడు ఏకప్రతివ్రతుడు. కట్టిన తాలికి కట్టుకున్న భార్యకు విలువిచ్చి భారత సాంప్రదాయాన్ని నిలబెట్టి సనాతన ధర్మాన్ని కాపాడిన వ్యక్తి రాముడు. అందుకే నేటికి రాముడు వివాహ బంధం విషయంలో ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం. అలాంటి రాముడు ఒకటే ఆలి, ఒకటే బాణం, ఒకటే మాట అనే తీరుగా పరిపాలన సాగించాడు. అలాంటి కోదండరాముడు ఒంటిమిట్టలో వెలిసినటువంటి కోదండరాముడి కళ్యాణానికి వెంకటేశ్వర స్వామి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాడు. వినడానికి ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానము ఇప్పుడు ఒంటిమిట్టలో వెలిసిన కోదండరాముడి కళ్యాణానికి ఏర్పాట్లను చేస్తున్నారు. మన వెనుక వైపు ఉన్నటువంటి ఇదే కళ్యాణ వేదిక పైన రాబోయే పౌర్ణమి చతుర్దశి నాడు అనగా ఈ నెల 11వ తేదీన అంగరంగ వైభవంగా రాత్రి వేళలో స్వామివారి కళ్యాణం జరగబోతూ ఉంది. శ్రీరాముడు నవమి నాడు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ రోజు సకల దేవతలందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు. కానీ ఒక్క చంద్రుడు మాత్రం పగటపూట జరిగిన శ్రీరాముడి కళ్యాణం చూడలేకపోయాడు. ఆ చంద్రుడి కోరిక మేరకు నీకోసం, నా కళ్యాణాన్ని నువ్వు చూడడం కోసం ప్రత్యేకంగా ఒంటిమిట్టలో కోదండరాముడిగా వెలిచి అక్కడ నిండు పౌర్ణమి నాడు నిండు పండు వెన్నెలలో వివాహం చేసుకుంటాను అని శ్రీరాముడు చంద్రుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ జరగబోయే కళ్యాణానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ అధికారులు, ఇటు కడప జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. అయితే ఈ కళ్యాణాన్ని చూడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగా శ్రీరామనవమి వేడుకలు జరిపే ఆలయంగా ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని ఎంపిక చేసినప్పటి నుంచి కూడా ఈ కళ్యాణాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. మొదట్లో తాత్కాలిక కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించేవారు. అయితే సరిగ్గా ఏప్రిల్, మార్చి మాసాల్లో వచ్చే ఈ ముహూర్తపు గడియల్లో అప్పుడే 2-3 ఏళ్ళు వర్షాల కారణంగా ఇబ్బందులు కలిగాయి. కొన్నిసార్లు స్వామివారి కళ్యాణం రోజున వచ్చినటువంటి వానగాలికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక కళ్యాణ వేదిక కూలిపోయి కొంతమంది భక్తులు మరణించడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకున్నటువంటి టీటీడీ అధికారులు మరుసటి ఏడాదే ఇక్కడ ఒక శాశ్వత కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు మనం నిల్చొని ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా. సుమారు 20 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ స్థలంలో స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఒకవైపు ప్రతిరోజు 9 రోజుల పాటు కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే 11వ తేదీ జరిగే కళ్యాణానికి ఇక్కడ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ప్రసాదాలు, అలాగే స్వామివారి కళ్యాణంలో వాడినటువంటి ముత్యాల తరంబరాలు పంపిణీ చేయడం కోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. నాగమునితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, ఒంటిమిట్ట.